Hi everyone. In this video, I am going to discuss about the shear force and bending moment diagram. Shear force diagram and bending moment diagrams for a cantilever beam with a point load at its free end. So, I am going to derive the expression for the shear force and bending moment values in order to draw those diagrams. Okay. So, first of all, let us draw a cantilever beam and apply a point load at its free end, right? So first of all, what is meant by a cantilever beam? So see it here. So here I am going to draw a cantilever beam. So this one is the cantilever beam. So this is beam and one end of the beam is fixed one. So this type of beam is known as cantilever beam. Here I represented the beam as a single line. సో ఏం చేశాను, నేను ఒక హారిజాంటల్ లైన్ గీశాను. సో ఈ హారిజాంటల్ లైన్ ఏం చేస్తుంది, ఒక బీమ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ బీమ్ యొక్క ఒక ఎండ్ని నేను ఏం చేశాను, ఫిక్స్ చేశాను. సో అప్పుడు ఈ బీమ్ కాస్త ఏమవుతుంది, క్యాంటిలీవర్ బీమ్ అవుతుంది. సో ఒక ఎండ్ ఆఫ్ ది బీమ్ని కనుక ఫిక్స్ చేస్తే ఆ టైప్ ఆఫ్ బీమ్ని క్యాంటిలీవర్ బీమ్ అని అంటాం. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ క్యాంటిలీవర్ బీమ్కి ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఫ్రీ ఎండ్. సో ఈ క్యాంటిలీవర్ బీమ్లో ఫ్రీ ఎండ్ ఎక్కడ, ఇది. సో ఈ ఫ్రీ ఎండ్లో ఒక పాయింట్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో లెట్ us సే దట్ పాయింట్ లోడ్ ఈస్ డబ్ల్యూ. ఓకే. అయితే ఏం డ్రా చేయమంటున్నాడు, షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. సో నౌ ఐ రిప్రజెంటెడ్ ఏ point load at the free end of a cantilever beam and I need to draw the shear force and bending moment diagrams. Okay. So if a load is acting at a cantilever beam, then the reaction forces will be developed at the supports. సో ఏదైనా ఒక బీమ్ మీద ఒక లోడ్ అనేది యాక్ట్ అవుతున్నప్పుడు సపోర్ట్స్ దగ్గర రియాక్షన్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే. సో లెట్ us నేమ్ ది బీమ్. సో దిస్ ఎండ్ ఆఫ్ ది బీమ్ ఈజ్ ఏ అండ్ దిస్ ఎండ్ ఆఫ్ ది బీమ్ ఈజ్ బి. సో ఈ బీమ్ టూ ఎండ్స్కి నేను నామిన్క్లేచర్ చేశాను. ఈ ఎండ్ని ఏ అనుకుంటున్నాను, ఈ ఎండ్ని బి అనుకుంటున్నాను. సో ఎప్పుడైతే క్యాంటిలీవర్ బీమ్ మీద లోడ్ అనేది అప్లై అవుతుందో రియాక్షన్ ఫోర్సెస్, టూ రియాక్షన్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి క్యాంటిలీవర్ సపోర్ట్కి. సో దిస్ ఈజ్ one reaction force, vertical reaction force, let us say VA at point A, right? And moment, anti-clockwise moment will be developed. So this is the moment at point A. So these are the two reaction forces are developed because of the application of the load W. Okay, at the support. సో W అనే లోడ్ యాక్ట్ అవ్వడం వల్ల VA, MA అనే రెండు రియాక్షన్ ఫోర్సెస్ అనేవి మనకి డెవలప్ అయినాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ క్యాంటిలీవర్ బీమ్కి ఒక ఫ్రీ బాడీ లోడ్ డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేస్తాం ఫ్రీ బాడీ డయాగ్రామ్ని, దట్ మీన్స్ first extend this beam into downward direction. So this is up to the end of the beam. Okay. So now I extended. Now draw the beam. సో నేను ఇప్పుడు బీమ్ని డ్రా చేస్తున్నాను. నౌ రిప్రజెంట్ ది ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దిస్ బీమ్. సో ఇప్పుడు ఈ బీమ్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ని రిప్రజెంట్ చేయండి. ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, డబ్ల్యూ అనే లోడ్ యాక్ట్ అవుతుంది ఇక్కడ,
పాయింట్ బి దగ్గర అండ్ పాయింట్ ఏ దగ్గర విఏ అనే రియాక్షన్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ఎంఏ యాక్ట్ అవుతుంది, రైట్. సో దీస్ ఆర్ ది లోడ్స్, these are the loads acting on the beam. So this is known as load diagram. Okay, right. So now first of all I need to find the reaction forces at the supports. Okay, so now if you want to keep the beam in equilibrium, ఈ beam ని నేను ఈక్విలిబ్రియం పొజిషన్లో మెయింటైన్ చేయాలంటే sum of forces in x and y directions should be equals to 0 and the sum of all moments equals to 0. x and y డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ యొక్క మొత్తం సమ్ము దేనికి అవ్వాలి, జీరోకి ఈక్వేట్ అవ్వాలి. సో దట్ మీన్స్ ఇక్కడ నాకేమైనా హారిజాంటల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా, ఈ డైరెక్షన్లో ఏమీ లేవు, అన్నీ వర్టికల్ ఫోర్సెసే. డబ్ల్యూ వర్టికల్ ఫోర్సే, విఏ కూడా వర్టికల్ ఫోర్సే. సో అందువల్ల ఏమనుకుంటున్నాను, సిగ్మా వి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే వర్టికల్ డైరెక్షన్లో యాక్ట్ అయ్యే ఫోర్సెస్ అన్నిటినీ కూడా 0 అనుకుంటాను. లేకపోతే ఇలా రాసుకో, సిగ్మా ఎఫ్వై, వై డైరెక్షన్లో వర్టికల్ అన్నా వై డైరెక్షన్ అన్నా రెండు ఒకటే. సో సమ్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ వై డైరెక్షన్ ఈక్వల్స్ టు 0. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే డౌన్వర్డ్ ఫోర్స్ని ప్లస్ కింద తీసుకుంటున్నాను, అప్వర్డ్ ఫోర్స్ని మైనస్ కింద తీసుకుంటున్నాను. సో డౌన్వర్డ్ ఫోర్స్ డబ్ల్యూ, అప్వర్డ్ ఫోర్స్ మైనస్ విఏ is equals to 0. So W is equals to VA. So VA value ఎంత వచ్చింది, W వచ్చేసింది. అండ్ నెక్స్ట్ లెట్ us find the sum of moments. సో ఇక్కడ ఏమైనా మొమెంట్స్ యాక్ట్ అవుతున్నాయా, రైట్. సో లెట్ us take the moments with respect to point A is equals to 0. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, ఈ పాయింట్ ఏ పరంగా నేను మొమెంట్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో నౌ ద లోడ్ డబ్ల్యూ విల్ బీ యాక్టింగ్ ఆర్ గివింగ్ సమ్ మూమెంట్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ. ఈ డబ్ల్యూ అనే లోడ్ పాయింట్ ఏ పరంగా కొంత మూమెంట్ని క్రియేట్ చేస్తుంది. సో నేను ఏమనుకుంటున్నానంటే లెట్ us say L ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ ది బీమ్, L ఈజ్ ది లెంగ్త్ ఆఫ్ ది బీమ్. సో మీరు ఒక్కసారి చూస్తే ఏమవుతుంది, లోడ్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సో ఇది లోడ్ యొక్క హెడ్ పార్ట్, ఇది లోడ్ యొక్క టైల్ పార్ట్. సో మీరు ఏ పాయింట్ పరంగా అయితే మూమెంట్ కనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ పాయింట్ చోట అక్కడ పాయింట్ పెట్టండి, ఫింగర్ పెట్టండి. ఇది టైల్ పార్ట్, టైల్ పార్ట్ నుంచి హెడ్ పార్ట్కి మూవ్ అవ్వండి. ఎట్లా మూవ్ అవుతున్నా, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇది ఏ డైరెక్షను, క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే మన గడియారంలో క్లాక్ వైజ్ ఇలా తిరుగుతుంది, అంతేనా. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మూమెంట్ క్రియేటెడ్ డ్యూ టు డబ్ల్యూ, డబ్ల్యూ వల్ల క్రియేట్ అయ్యే మూమెంట్ ఏంటిది, క్లాక్ వైజ్ మూమెంట్ అనమాట, రైట్. అంటే క్లాక్ వైజ్ మూమెంట్ని నేను మైనస్ కింద తీసుకుంటున్నాను. సో మైనస్ మూమెంట్ ఎంత, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. సో ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది వర్టికల్గా, ఇక్కడి నుంచి పాయింట్ ఏకున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, ఇది, అంతేనా. డబ్ల్యూకి ఈ పాయింట్ ఏ నుంచి ఉన్న డిస్టెన్స్ ఎంత, ఇది. సో ఈ వాల్యూ ఎంత, ఎల్. సో మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎల్. నెక్స్ట్ పాయింట్ ఏ దగ్గర ఏ మూమెంట్ యాక్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్. యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ప్లస్ కింద తీసుకుంటున్నాను, అంటే ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్. సో మనం ఇప్పుడు సపోర్ట్ రియాక్షన్స్ రెండింటినీ ఫైండ్ అవుట్ చేసాం. విఏ వాల్యూ కనుక్కున్నాం, ఎంఏ వాల్యూ కూడా కనుక్కున్నాం, రైట్. సో నౌ వీ నీడ్ టు డ్రా ది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. ఇప్పుడు మనం షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ని డ్రా చేయాలి. సో ఎలా డ్రా చేస్తాము అని అంటే, ఫస్ట్ I am going to consider a section XX at a distance of x from free end. నేను ఫ్రీ ఎండ్ దగ్గర నుంచి ఒక సెక్షన్ XXని తీసుకుంటున్నాను. ఎంత డిస్టెన్స్లో, స్మాల్ x అనే డిస్టెన్స్లో తీసుకుంటున్నాను, రైట్. నౌ I need to calculate the shear force at x. ఈ XX సెక్షన్ దగ్గర నేను షియర్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. సో రిమెంబర్ దాట్
ఆల్వేస్ you need to calculate the shear force for a cantilever beam from its free end onwards. సో క్యాంటిలీవర్ బీమ్కి ఎప్పుడూ కూడా షియర్ ఫోర్స్ కానీ బెండింగ్ మూమెంట్ కానీ ఫ్రీ ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇటు సైడ్ నుంచి మన షియర్ ఫోర్సెస్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ వాల్యూస్. సో షియర్ ఫోర్సెస్ SF. సో ఏమవుతుంది, ఇప్పుడు నేను XX దగ్గర షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. ఏమవుతుంది అని అంటే ఏం చేయాలి అని అంటే XXకి జస్ట్ లెఫ్ట్ సైడ్ మొత్తం మూసేయండి. సో నేను ఇది మొత్తం మూసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఎంటైర్ బీమ్లో XX పోర్షన్కి లెఫ్ట్ సైడ్ మొత్తం జస్ట్ మూసేస్తున్నాను. సో ఇది మూసేసాను, ఇది XX మూసేసాను. సో ఇప్పుడు XX సెక్షన్కి రైట్ సైడ్ మొత్తం ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? హౌ మెనీ ఫోర్సెస్ ఆర్ దేర్? ఓన్లీ సింగిల్ ఫోర్స్ ఈస్ దేర్. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ వాల్యూ? W. నేను డౌన్వర్డ్ ఫోర్స్ని పాజిటివ్ అనుకుంటున్నాను. సో రైట్ దట్ షియర్ ఫోర్స్ ఎట్ XX. అంతేనా? సో షియర్ ఫోర్స్ ఎట్ X ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎంత లోడ్ ఉంది? W మాత్రమే ఉంది. సో రైట్ దట్ వాల్యూ. సో షియర్ ఫోర్స్ ఎట్ X ఈజ్ ఈక్వల్స్ టు డౌన్వర్డ్ ఫోర్స్ నేను పాజిటివ్ అనుకుంటున్నాను. సో ప్లస్ W. ఓకే, రైట్. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, క్యాంటిలీవర్ బీమ్లో ఇక్కడ X వాల్యూ ఏమైనా ఉందా? సో షియర్ ఫోర్స్ వాల్యూ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ ది డిస్టెన్స్ X, రైట్? సో నౌ క్యాలిక్యులేట్ ది షియర్ ఫోర్స్ ఎట్ A అండ్ B ఆల్సో. సో నౌ షియర్ ఫోర్స్ ఎట్ B ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? నేను B దగ్గర లెఫ్ట్ సైడ్ మొత్తం మూసేయాలి. సో ఇది B, ఈ Bకి జస్ట్ లెఫ్ట్ సైడ్ పెట్టాను, ఇది మొత్తం మూసేసాను. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ది పార్ట్ టు ది లెఫ్ట్ సైడ్ ఆఫ్ పాయింట్ B. సో దెన్ what is the load acting? Only this much amount of load is acting. What is that value? W. We know that. So that W is acting in vertically downward direction. So we take it as positive. So shear force at B is equals to W, right? Next, shear force at A is equals to, సో ఏమనుకుంటున్నాను, ఇప్పుడు పాయింట్ ఏకి లెఫ్ట్ సైడ్ మొత్తం మూసేసాను. ఇది పాయింట్ ఏ, ఈ పాయింట్ ఏకి లెఫ్ట్ సైడ్ అట్లా పెట్టేసి మొత్తం మూసేసాను, రైట్? సో ఇప్పుడు ఏమవుతుంది, వాట్ ఆర్ ది ఫోర్సెస్ ఆన్ ది రైట్ సైడ్? ఓన్లీ ఏ సింగిల్ ఫోర్స్ W. ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. సో దెన్ రైట్ దట్ వాల్యూ. సో W ఒక్కటే ఉంది. సో W విచ్ ఈజ్ ఆల్సో యాక్టింగ్ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. Therefore shear force at B and shear force at A is equals to W. So now let us draw the shear force diagram. ఇప్పుడు shear force diagram ని డ్రా చేద్దాం. సో ఏమవుతుంది, ఫస్ట్ ఏం చేయాలి, బీమ్ని రిప్రజెంట్ చేయాలి. సో నేను ఇక్కడ బీమ్ని రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఏ బీమ్ ఈజ్ రిప్రజెంటెడ్. ఓకే, సో షియర్ ఫోర్స్ ఎట్ B, ఇది ఏ పాయింట్, ఇది B పాయింట్. సో షియర్ ఫోర్స్ ఎట్ B W, రైట్? నెక్స్ట్ షియర్ ఫోర్స్ ఎట్ A ఈజ్ ఆల్సో W. సో నౌ డ్రా. సో B దగ్గర W ఉంది షియర్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ ఇదే కంటిన్యూ అయింది, అవునా? ద సేమ్ వాల్యూ ఈజ్ కంటిన్యూడ్ అప్ టు A. So this one is known as shear force diagram for the given cantilever beam acting a point load at its free end. So ఇది పాజిటివ్ వాల్యూ, ఇది SFD, shear force diagram అని అంటాం. ఓకే, నెక్స్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. సో బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే బెండింగ్ మూమెంట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, right? So now let us calculate the shear force, bending moment at X is equals to, moment అంటే ఏంటి, force into perpendicular distance. So what is the force value? సో ఇప్పుడు నేను ఈ పోర్షన్ దగ్గర మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తారు, జస్ట్ ఈ పాయింట్కి అలా లెఫ్ట్ సైడ్ మొత్తం మూసేయండి.
సో ఇప్పుడు రైట్ సైడ్ ఏమేం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఓన్లీ ఏ సింగిల్ ఫోర్స్ డబ్ల్యూ మాత్రమే యాక్ట్ అవుతుంది. సో దెన్ క్యాలిక్యులేట్ ది మూమెంట్ ఆఫ్ దిస్ డబ్ల్యూ. ఏమవుతుంది, ఇది పాయింట్, ఇది టైల్ తోక భాగం, ఇది హెడ్ భాగం. సో తోక భాగం నుంచి హెడ్కి ఇట్లా రొటేట్ పోండి, మీ ఫింగర్ని మూవ్ చేయండి. అంటే ఏ సైడ్ తిరుగుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, అవునా కాదా, క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ మూమెంట్ని ఏమంటాం, మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. సో వాట్ ఈజ్ మూమెంట్, ఫోర్స్ ఆర్ వెయిట్ వాల్యూడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. డిస్టెన్స్ ఎంత, ఎక్స్, లోడ్ వాల్యూ డబ్ల్యూ. సో డబ్ల్యూ ఇంటూ ఎక్స్ ఈజ్ ది మూమెంట్. సో బెండింగ్ మూమెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ ఎక్స్. బట్ క్లాక్ వైజ్ మూమెంట్ కాబట్టి మైనస్తో రిప్రజెంట్ చేస్తాం. సో ద బెండింగ్ మూమెంట్ ఈజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. నౌ క్యాలిక్యులేట్ ది బెండింగ్ మూమెంట్ ఎట్ ఏ. So bending moment at A is equals to, right, that will be equals to, so first let us calculate at B. ఫస్ట్ ఫ్రీ ఎండ్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కదా, అందువల్ల బి దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే ఏం చేయాలి, జస్ట్ పాయింట్ బి దగ్గర లెఫ్ట్ సైడ్ మొత్తం మూసేయాలి, రైట్. నా వాట్ ఆర్ ది ఫోర్సెస్ యాక్టింగ్, ఓన్లీ డబ్ల్యూ ఈజ్ ది ఫోర్స్ యాక్టింగ్. సో నా వాట్ ఈస్ ది మూమెంట్, సో డబ్ల్యూ, డిస్టెన్స్ ఎంత ఉంది, డిస్టెన్స్ ఏమన్నా ఉందా ఇక్కడ, ఏం కనపడట్లేదు. సో డిస్టెన్స్ ఈజ్ 0. సో నా వాట్ ఈస్ బెండింగ్ మూమెంట్, డబ్ల్యూ ఇంటూ 0. సో బెండింగ్ మూమెంట్ ఎట్ బి 0, బెండింగ్ మూమెంట్ ఎట్ బి ఈజ్ 0. సో it is 0. Here also you can see distance is 0 minus w into 0 means 0, right. Next, bending moment at A, bending moment at A is equals to, so what is bending moment at A, that means A దగ్గర నేను లెఫ్ట్ సైడ్ మొత్తం మూసేస్తున్నాను, రైట్. సో now what are the forces acting at bending moment A, at A ఏమేమి ఉన్నాయి, ఒక డౌన్వర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, రైట్. సో వాట్ ఈస్ దట్ డౌన్వర్డ్ ఫోర్స్, డబ్ల్యూ. ఎంత డిస్టెన్స్లో ఉంది ఏకి, ఎల్ అనే డిస్టెన్స్లో ఉంది. నా వాట్ ఈస్ ది మూమెంట్, డబ్ల్యూ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఎల్. సో దిస్ వన్, అంతేనా, ఇలా యాక్ట్ అవుతుంది. క్లాక్ వైజ్ మూమెంట్ అనేది యాక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ది క్లాక్ వైజ్ మూమెంట్, మైనస్. సో మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎల్. సో ఇక్కడ ఫోర్స్ ఎంత, విఏ, బట్ డిస్టెన్స్ ఎంత, 0. సో విఏ వల్ల వచ్చే మూమెంట్ ఎంత, 0. సో దట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ ఇంటూ ఎల్ ఈజ్ ది మూమెంట్ డ్యూ టు డబ్ల్యూ. డబ్ల్యూ వల్ల వచ్చే మూమెంట్ మైనస్, విఏ వల్ల వచ్చే మూమెంట్ 0, రైట్. సో దట్ ఈక్వల్స్ టు మైనస్ డబ్ల్యూ ఇంటూ ఎల్ ఈజ్ ద మూమెంట్ ఎట్ ఏ, రైట్. So now we need to represent the same thing. Okay, so first I am representing a beam. Now represent the bending moment values. So bending moment at B is equals to 0. Next, bending moment at A minus W into L. Minus means we need to represent bottom. So that is W into L, right. So here the if shear force diagram is a horizontal line, then bending moment you will get a inclined line. Okay, right. So like this we need to draw. So now it is the bending moment diagram, but it is negative, right. So like this we need to draw the shear force and bending moment diagrams for a cantilever beam acting a point load at its free end. Okay, so I hope you understand this video. If you like, please subscribe to the channel. Thank you.